సిద్ధు ఒకసారి ఇట్రా. చెప్పండి నాన్న. నేను కొన్ని కాలేజ్ అప్లికేషన్ ఫామ్లు తీసుకొచ్చిన. నాకు ఇలా ఒక కాలేజ్ నచ్చింది, ఒకసారి యోడు. నాకు ఇందులో ఏ కాలేజ్ నచ్చలేదు నాన్న. ఎందుకు నచ్చలేదు సిద్ధు? ఇప్పటికైనా తెలుసుకోనికి ఏం కావాలో నీకు తెలియదు. చాలా నాన్న, ఇప్పటి వరకు నీ వల్ల కోల్పోయింది నేను. ఏం కోల్పోయావురా నా వల్ల? ఇంకా అర్థం కాలేదా నాన్న మీకు? మీరు ఎప్పుడు నాకు ఒక గొప్ప లైఫ్ ఇవ్వాలని కోరుకుంటారు, కానీ బట్ అది నాకు నచ్చుతుందో నచ్చదో మీకు ఆలోచించరు నాన్న. నీ గురించి ఏది ఆలోచించినా నేను 1000 సార్లు ఆలోచిస్తారా? అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడంలో ఉన్న ఆనందం మీకు తెలుసు, కానీ కోరుకున్నది దొరకకపోతే ఉన్న బాధ మీకు తెలియదు నాన్న. నువ్వేం కోరుకున్నావు? నేను ఏది ఇవ్వలేనురా. అన్ని కాలేజీలు తిరిగి మీరే నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా ఉంటే మా ఫ్రెండ్స్ని పిలిచి మాట్లాడతారు. నాతో ఫ్రీగా ఉండండి నాన్న. నేను కదరా ఎప్పుడు నీకు చెప్పేది ఇది. చెప్తారు కానీ బట్ మీరు అలా ఉండరు కదా నాన్న. ఒక కాలేజ్ మీరే సెలెక్ట్ చేస్తారు, నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా నాన్న? గట్టిగా అరిచి మీ అప్లికేషన్స్ అన్ని చించేసి అవతల పారేయాలనిపిస్తుంది నాన్న. నా కాలేజ్ కూడా మీరే సెలెక్ట్ చేస్తే నేను ఎందుకు నాన్న? ఇంకా మీకు నచ్చినట్టు నేను ఉండలేక, నాకు నచ్చినట్టు నేను చెయ్యలేక నరకం అనుభవిస్తున్నాను నాన్న. నాకు తెలియదురా నువ్వు ఇంత నరకం అనుభవిస్తున్నావు అని. సరే చెప్పు మరి, ఇప్పుడు నువ్వు ఏ కాలేజ్ జాయిన్ అవుతావు? నడు అక్కడికి వెళ్దాం. మా ఫ్రెండ్స్ అందరూ శ్రీసాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యి ఇప్పుడు మంచి జాబులు చేస్తున్నారు నాన్న. నేను కూడా శ్రీసాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో అడ్మిషన్ తీసుకుంటాను నాన్న. సరే మరి పద వెళ్దాం.